నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ సిరాజ్. బిగ్ బాస్ సీజన్ 9 కు సర్వం సిద్ధమైంది. గత సీజన్ తో పోలిస్తే ఈసారి మరింత వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతుంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్నటువంటి బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9 తో రెడీ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు సీజన్ 9 ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా బిగ్ బాస్ సీజన్ 9 ను రెడీ చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. అయితే ఈసారి సెలబ్రిటీలతో సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. అయితే సామాన్యులను సెలెక్ట్ చేయడానికి అగ్ని పరీక్షను మొదలుపెట్టారు. ఈ అగ్ని పరీక్ష కోసం 3 గ్రాండ్ మాస్టర్స్ ను రంగంలోకి దింపారు. గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారిని తీసుకొచ్చారు. సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి, బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా ఉన్నారు. అలాగే ఈ అగ్ని పరీక్షకు హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరించనుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో 40 మంది ఎంపిక చేశారు. ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా వారిలో 15 మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్లనున్న 15 మందిలో కొంతమంది పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ 15 మందిలో ఇప్పుడు ఓ 3 పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనుషారత్నం ఈ అమ్మడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నెట్టింట ఈ చిన్నది తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఈ చిన్నదానితో పాటు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా బిగ్ బాస్ లో సందడి చేయనుందని తెలుస్తోంది. దమ్ము శ్రీజ ఈ ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టనుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు కూడా తన ఫోటోలు వీడియోలతో ఆకట్టుకుంటుంది. వీరితో పాటు మిస్ తెలంగాణ రన్నర్ అప్ గా నిలిచిన కల్కి ఈ భామ అందానికి ఎంతో అభిమానులు ఉన్నారు. ఈ 3 భామలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. తాజాగా అగ్ని పరీక్ష అనేటువంటి కాన్సెప్ట్ దుమారం రేపుతుంది. ఈసారి హౌస్ లోకి కామన్ మ్యాన్స్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. సుమారు 5 మంది కామన్ మ్యాన్లు బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారట. ఇక వారిని ఎంపిక చేసేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. ఆ మధ్య కామన్ మ్యాన్ కూడా బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్లుగా వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు ఆన్లైన్ అప్లికేషన్లు కూడా పెట్టారు. అయితే దీనికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. కొన్ని వేల అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో క్రమంగా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అంతిమంగా 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో 5గురిని ఫైనల్ చేస్తారు. వారే బిగ్ బాస్ తెలుగు 9 హౌస్ లోకి కంటెస్టెంట్లుగా అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ 15 మంది ఎవరనే లిస్ట్ లీక్ అయింది. వారు ఎవరనేది చూద్దాం. 1 కంటెస్టెంట్స్ అనురత్నం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 2 దివ్య నిఖిత వెజ్ ఫ్రైడ్ రైస్ మోమో ఫేమస్. 3 శ్రియ ఎంపికైన వారిలో చిన్న వయసు ఉన్న అమ్మాయి. 4 శ్వేతా శెట్టి ఈమె యూకే నుంచి ఈ షోకి వచ్చారు. మంచి జిమ్ బాడీ. 5 డెమాన్ పవన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. 6 ప్రసన్న కుమార్ యూనిక్ కంటెస్టెంట్. 7 దమ్ము శ్రీజ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. 8 మిస్ తెలంగాణ కల్కి మిస్ తెలంగాణలో 2వ స్థానం. 9 దాలియా జిమ్ కోచ్. 10 ప్రియా శెట్టి కామనర్. 11 మర్యాద మనీష్ బిజినెస్ మ్యాన్. 12 మాస్క్ మెన్ హృదయ్ కామనర్. 13 పవన్ కళ్యాణ్ ఆర్మీ పర్సన్. 14 లాయర్ ప్రశాంత్. 15 షాకిబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ 15 మంది కంటెస్టెంట్లని అగ్ని పరీక్ష టాస్క్ కి పంపిస్తున్నారంట. ఇందులో కఠినమైన టాస్క్లు ఇవ్వబోతున్నారు. కాన్ఫిడెన్స్, క్లిష్ట సమయంలో పరిస్థితులను డీల్ చేయడం, అనేక రకాల సవాళ్లు, మానసిక ఒత్తిడితో కూడిన టాస్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో డ్రామా, భావోద్వేగాలు, ఉత్కంఠ అన్నీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతేకాదు దీన్ని హాట్ స్టార్ లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. వీరిలో నుంచి 5 కంటెస్టెంట్లు ఎంపిక చేయబోతున్నారట. వారే హౌస్ లోకి వస్తారు. మొత్తానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 హౌస్ లో రచ్చ వేరే లెవెల్ గా అర్థమవుతుంది. ఇప్పటికే షోకి సంబంధించినటువంటి ప్రోమోలు విడుదలయ్యాయి. ఈసారి అరాచకమే అని హోస్ట్ నాగార్జున తెలిపినటువంటి విషయం కూడా తెలిసిందే. అదే మాదిరిగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
అలాగే 2 హౌస్లు ఉంటాయని బిగ్ బాస్ హౌస్ కూడా మారుస్తున్నట్లుగా నాకు తెలిపారు. మరి ఆ మార్పులేంటో చూడాలి.